ఈరోజు శాసనసభలో రైతుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ మీద వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సమస్యల మీద ప్రభుత్వం చర్చించి చనిపోతున్న రైతులను చనిపోకుండా నివారణ చర్యలు చేపట్టి అదేవిధంగా చనిపోయిన రైతాంగ కుటుంబాలకు సహాయాన్ని అందించి అదేవిధంగా రైతుల రుణమాఫీని ఏక మొత్తంలో ఒకేసారి రద్దు చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని చెప్పి మిగతా ప్రతిపక్షాలు అన్నీ కూడా కలుపుకొని ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈరోజు నిరంకుశంగా నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తే ప్రతిపక్షాలను ఈరోజు ఉన్న బలంగా పోడియంలో ఉన్న వాళ్ళను, పోడియంలో లేని వాళ్ళను, సీట్లలో ఉన్న వాళ్ళను కూడా అందరినీ శాసనసభ నుంచి ఈ మొత్తం సమావేశాలకు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. దీన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మామ అల్లుళ్ళు ఇద్దరు శాసనసభను ఆట విడుపు కేంద్రంగా మార్చుకున్నారు. మొదట మామ లేచి మాట్లాడతాడు, తర్వాత అల్లుళ్ళు లేచి వీళ్ళందరినీ ఎత్తి బయట పడేస్తున్నామంటాడు. అంటే ఈరోజు శాసనసభలో మామ అల్లుళ్ళు తప్ప మిగతా ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి సూచనలు కానీ సలహాలు కానీ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తే శాసనసభ నుంచి శాసనసభ్యులను మార్షల్స్ను పెట్టి ఈడిపించి బయట పడేస్తామని చెప్పి తమ నిరంకుశ వైఖరిని నిరంకుశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. 1400 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా 8,500 కోట్ల రూపాయల రుణము పూర్తి స్థాయిలో రద్దు చేయాలంటే బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలి. ఈ 8,500 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లించి ఒకవేళ చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే ప్రభుత్వం ఈ లీడ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి పూచీకత్తును ప్రభుత్వమే ఇచ్చి రైతులకు రుణ విముక్తి చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ను ప్రభుత్వము అనవసరమైన రాతాంతం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నెపం నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మేము అడుగుతున్నాం, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. 37 లక్షల మంది రైతులు ఈరోజు రుణాలు తీసుకున్నారు బ్యాంకుల నుంచి. ఈ 37 లక్షల మంది రైతు రుణాలను రద్దు చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక పక్కన చెప్తున్నారు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని. మరి ధనిక రాష్ట్రంలో చనిపోతున్న రైతులకు రుణాలు మాఫీ చేయడానికి ప్రభుత్వం దగ్గర సొమ్ము లేదా? నిజంగానే ప్రభుత్వం దగ్గర సొమ్ము లేకపోతే వాటర్ గ్రిడ్ టెండర్లు 40,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు అప్పచెప్పి ఈరోజు కమిషన్లు మెక్కడానికి మాత్రం 40,000 కోట్ల రూపాయల టెండర్లు పిలవడానికి ప్రభుత్వం దగ్గర సొమ్ము ఉంటుంది. కానీ చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నయా పైసలు లేదని ఈరోజు శాసనసభను వేదిక చేసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాస్వామిక రాష్ట్రం అనుకుంటలేరు. ఇది తను ఒక రాజ్యము, ఈ రాజ్యానికి ఆయన ఒక చక్రవర్తి. ఆయన ఏలికలో ఎవరు ఏమి మాట్లాడడానికి లేదు, ఎవరు ప్రభుత్వానికి ప్రశ్నించడానికి లేదన్నట్టుగా ప్రభుత్వ కార్యాచరణ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి మాకందరికీ జెండాలు వేరుండొచ్చు కానీ మా ప్రతిపక్షాల ఎజెండా ఒక్కటే, రైతులకు రుణ విముక్తి కలిగించే వరకు ప్రతిపక్షాలం అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిని ఆయన మంత్రివర్గ సభ్యులను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. అవసరమైతే వాళ్ళ పర్యటనలన్నింటిని కూడా అడ్డుకుంటాం. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఈ జెండాలకు అతీతంగా ఒకే ఒక ఎజెండాతోని మేమందరం కలిసికట్టుగా పనిచేయడానికి ఈరోజు నిర్ణయించుకున్నాం. భవిష్యత్ కార్యాచరణను కూడా మా పార్టీలో సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణను తీసుకుంటాం. అవసరమైతే రాష్ట్ర బంధు కూడా వెనక్కి తగ్గం. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరం అనుకుంటే రాష్ట్ర బంధుకైనా పిలుపునిచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటాం. ఈ సందర్భంగా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షాలు అందరం
కలిసికట్టుగా రైతులను ఆదుకోవడానికి మేము పోరాటం చేస్తున్నాం. ఇక మీరెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోకండి. మీరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మిమ్మల్ని ఆదుకుంటాం కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. అవసరమైతే రాష్ట్ర బంధుకు పిలిపించైనా సరే ఈ రైతు రుణమాఫీని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఏడిది నాగేశ్వరరావు గారు మన మధ్య లేరు అనేది నమ్మశక్యంగా కావడం లేదు. స్వయం కృషి ఆపద్ బాంధవుడు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేయటం జరిగింది. ఆ రెండు నాకు అత్యద్భుతమైనటువంటి సినిమాలు. ఈరోజు కూడా అవి తలమానికమైనవి.